నిత్య యోగ సాధనతో ఆరోగ్యం సిద్ధిస్తుందని రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి పేర్కొన్నారు. నిత్య యోగా సాధన ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుంది అని రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చెరగాల తిరుపతి పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన యోగా సాధన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆరోగ్యం కోసం యోగాను దినచర్య చేసుకోవాలని, యోగా చేయడం వల్ల శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని, విద్యార్థులకు ముఖ్యంగా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం కలుగుతాయని పేర్కొన్నారు. నూతన విద్యా విధానంలో యోగా ఒక సబ్జెక్టుగా ఉన్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ యోగా నిర్వాహకులైన శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం డ్రగ్స్ నిర్మూలన పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, ఎంఈఓ రామకృష్ణ, ఎంపీడీఓ నటరాజన్, ఎస్ఐ మోతీరాం, గ్రామ కార్యదర్శి రామదాస్తో పాటు పలు పాఠశాలల కరెస్పాండెంట్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరయ్యారు. సమాచారం అందించాల్సిన ఫోన్ నంబర్స్ 8712656392 జనరల్ నంబర్ 100 గుర్తుపెట్టుకోండి. మన సమాజాన్ని కానీ ఎక్కడ కానీ చేసుకునే వాళ్ళం. మీరందరూ కూడా యోగా కేవలం పొద్దున ఒక 15 నిమిషాలు. యోగా అంటే ఏందో భయపడ అవసరం లేదు, ఏం చేసే అవసరం లేదు. యోగా అంటే ఏం చేయకపోవడమే యోగా. మనస్సును, చిత్తమును ఒకే చోట ఉంచి ఒక 15 నిమిషాలు మౌనంగా ఉండి ధ్యానంలోకి వెళ్లడమే యోగా. దానివల్ల మనకు తల్లిదండ్రులు అంటే ఏంది, మన గురువులు ఏంది, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఈ యోగాకు ఇంత ప్రాముఖ్యత ఇచ్చిన మరి ప్రధాని గారు కానీ దేశ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు యోగా ప్రజలకు ధన్యవాదాలు తెలుస్తున్నాను. 2014 సెప్టెంబర్ 21న ఐక్యరాజ్య సమితి సభలో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రతిపాదన పెట్టడం జరిగింది. దానికి గాను దాదాపు 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో ఆమోద ముద్ర పొంది డిసెంబర్ 11న ఆమోదం పొంది 2015 జూన్ 21 మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మీ అందరికీ 11వ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. వేదిక మీద ఇప్పుడు అందరినీ మాట్లాడినాం. వేదిక మీద ఉన్న పెద్దలు, ఈరోజు యోగా డేకు ఇచ్చేసిన పార్టిసిపెంట్స్ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, ఈరోజు మనం సూచిస్తే 102 దేశాలు ఈరోజు మనం పొద్దున్న లేస్తే బడికి రావాలనే టెన్షన్, ఆ బడికి మన అటెన్షన్ కోల్పోతున్నాం. అటెన్షన్ కోల్పోయినప్పుడు మనకేమైపోతుందంటే స్కూల్ అనగానే కడుపు నొప్పి, స్కూల్ అనగానే తలనొప్పి, లేకపోతే అప్ప ఈ హెడ్ మాస్టర్ ఇట్లున్నాడు, లోపల ఎంటర్ కాగానే ఆదో భయం ఉన్నది. ఇవన్నీ టెన్షన్లు. కానీ డైలీ 1 అవర్ యోగా చేస్తే మీ టెన్షన్ పోయి మీకు అటెన్షన్ పెరుగుతుంది. అటెన్షన్ పెరిగినప్పుడు మీరు